నమస్తే అండి. టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈరోజు 1 kg చికెన్ తో 10 మందికి సరిపోయేలా హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి. సింపుల్ మెథడ్ లో ఈజీగా చేసుకునేలా చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి ఇంట్లో కనుక ట్రై చేశారంటే ఇంకెప్పుడు రెస్టారెంట్స్ కి వెళ్ళాలని కూడా అనిపించదు. అంతకంటే బాగా మీరు ఇంట్లోనే చేసేస్తారు కాబట్టి చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అయినా లేదంటే గెట్ టుగెదర్స్ అయినా కూడా ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. తిన్న వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకునే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి గుమగుమలాడిపోయే చికెన్ దమ్ బిర్యానీ చేసేద్దామా? ఇక్కడ నేను 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే 1 kg అనమాట. ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి ఒక 30 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. అలాగే 1 kg చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి ఉంచానండి. ఒక అరగంట క్రితమే నానబెట్టాను. ఇలా ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా త్వరగా ఉడికిపోతుంది అనమాట. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలని ఇలా చీలికల్లా కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు వచ్చేసి 300 to 400 గ్రామ్స్ వరకు పడతాయండి. అంటే ఒక 7-8 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా చీలికల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 250 ml ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు వేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా అడుగు నుంచి కలుపుతూ వేయించుకోండి. అప్పుడే ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా ఈవెన్గా వేగుతాయి. ఇవి వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 10-12 పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కదా. సో కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. కానీ ఈ దమ్ బిర్యానీలో పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో కారం లేని మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ వేసిన మిరపకాయలు కూడా అంత కారం లేవండి. సో మీడియం స్పైసీగానే ఉన్నాయి కాబట్టి 10 నుంచి 12 వరకు వేసాను. వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే లవంగాలు వచ్చేసి 1/2 కిలో చికెన్కి 4 లవంగాలు చొప్పున వేసుకుంటే కరెక్ట్ స్పైసీనెస్ ఉంటుందండి. సో అదే లెక్కన కేజీ చికెన్ కాబట్టి 15 నుంచి 16 లవంగాలు వేస్తున్నాను. అలాగే 7-8 యాలకులు, దాల్చిన చెక్క కూడా వేసేసి జస్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయండి చాలు. మరీ మెత్తటి పేస్ట్ లాగా అయితే చేయొద్దు. జస్ట్ కోర్స్గానే ఉండాలన్నమాట. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ మీద ఆనియన్స్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి చూడండి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసేసుకోండి. ఈ మిగిలిన ఆయిల్ మొత్తం మనం చికెన్లో వేసేసుకుంటాము. అందుకే 250 ml ఆయిల్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ గిన్నెలో నానబెట్టుకున్న చికెన్ వేసేస్తున్నానండి. ఇందులో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి మసాలా పేస్ట్ వేసేసేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం ఉప్పు నీటిలోనే చికెన్ని నానబెట్టాం కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదు. సో చూసి సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్ల వరకు వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసేయండి. అలాగే 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వు, కొద్దిగా బిర్యానీ పువ్వు కూడా వేసుకోండి. స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు కదా, దీని ఫ్లేవర్ దమ్ బిర్యానీకి చాలా చాలా బాగుంటుందండి. సో స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోండి. ఫ్రెష్ కర్డే వేస్తున్నానండి నేను ఇక్కడ, పుల్లటి పెరుగు వేయట్లేదు. పుల్లటి పెరుగు అయినా వేసుకోవచ్చు, కానీ మరీ పుల్లటిది మాత్రం వేయకండి. అలాగే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ 3/4 వేసేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి. ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా ఇలా చికెన్కి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన నూనె ఉంది కదా, ఈ నూనె మొత్తం వేసేసేయండి. వేసేసి మొత్తం మరొకసారి బాగా కలిపేసేయండి. అలాగే ఇందులో 1/2 కప్పు పాలు పోస్తున్నానండి. ఇలా కొద్దిగా పాలు కూడా పోయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చేయడం నేను ఒక రెస్టారెంట్లో చూసానండి. అక్కడ టేస్ట్ చేసిన బిర్యానీ నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. సో అప్పటి నుంచి అదే స్టైల్ ఫాలో అవుతున్నాను. సో అదే మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపు చికెన్ కొంచెం మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో 4 లీటర్ల నీళ్లు పోస్తున్నాను. కేజీ రైస్కి 4 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా పడతాయండి. ఈ నీళ్లలో 1 టీ స్పూన్ షాజీరా, హోల్ గరం మసాలా వేసుకోండి. 4 లవంగాలు, 3 యాలకులు, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. 4 లీటర్ల నీళ్లు తీసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందండి. సుమారు ఒక 4 టీ స్పూన్ల వరకు పడుతుంది. అంతగా డౌట్ ఉంటే సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసి నీళ్ళని కొంచెం టేస్ట్ చేసి చూడండి. ఈ వాటర్ లైట్ సాల్టీగా ఉందంటే ఉప్పు సరిపోయిందని అర్థం.
అలాగని మరీ ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే చికెన్ గ్రేవీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి రైస్ ఆ చికెన్ కలిపేసరికి మరీ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో వాటర్ అనేది లైట్ సాల్టీగా ఉంటే సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ ఎందుకు వేస్తామంటే రైస్ అనేది ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా ఉండడానికి అనమాట. అలాగే ఒక్క చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి. హై ఫ్లేమ్ మీద నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసేసి హై ఫ్లేమ్ మీదే రైస్ని 60 to 70% వరకు ఉడకనివ్వండి. చూడండి 10-15 నిమిషాలకి రైస్ ఇలా 60% వరకు ఉడికిపోతుంది. చూడండి ఫింగర్స్తో ఇలా బ్రేక్ చేస్తే కొంచెం సాఫ్ట్గా బ్రేక్ అవుతుంది. ఇలా 60% ఉడికిన రైస్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన ఒక లేయర్గా వేసేసేయండి. తర్వాత రైస్ని మరొక 10 నిమిషాలు ఉడికిస్తే 80% వరకు ఉడుకుతుంది. ఇలా 80% ఉడికిన రైస్ని టాప్ లేయర్ కింద మొత్తం వేసేసేయండి. ఇలా రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఎసరు నీళ్ళు ఉంటాయి కదా, అవి 1 కప్పు ఇలా అంచుల వెంట పోసుకోండి. ఇలా కొంచెం వాటర్ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసి పిడికెడు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే 1/4 కప్పు నెయ్యి కూడా వేసుకొని పైన ఇలా టిష్యూ పేపర్స్తో కవర్ చేసేసేయండి. మూత పెట్టేసి దీన్ని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి చివరి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇలా 45 నిమిషాల వరకు బిర్యానీ దమ్ చేసుకోవాలన్నమాట. చుట్టూ ఆవిరి అనేది బయటికి పోకుండా చూసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ బరువైన వెయిట్ ఒకటి పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే అంచుల వెంట గోధుమ పిండినైనా పెట్టుకోవచ్చు. 45 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా దమ్ అయిందంటే మూత తీయగానే ఇడ్లు మొత్తం ఘుమఘుమలాడిపోయిందండి. అలాగే రైస్ కూడా చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఉందో. అడుగును పెట్టిన చికెన్ కూడా జ్యూసీగా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇంతేనండి, రెస్టారెంట్ కంటే డబుల్ టేస్ట్తో ఘుమఘుమలాడిపోయే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం బయట తినే రెస్టారెంట్స్లో అజినమోటో వేస్తారు, అలాగే పామ్ ఆయిల్ లాంటి డేంజరస్ ఆయిల్స్ వాడతారండి. సో అవి మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే మనం ఇలా హైజీన్గా ప్రిపేర్ చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. సో మరి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.